ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చాలా థ్యాంక్స్ డాక్టర్. ఓకే. హాస్పిటల్కి వెళ్ళుంటే మా అమ్మకి పక్షవాతం లేదని తెలిసిపోయి ఉండేది. సమయానికి మీరు రాబట్టి మేనేజ్ చేశారు. పర్లేదు యువరాజ్, మీరేదో కారణం ఉండబట్టే ఇలా చేసుంటారని అర్థమవుతుంది. ప్రాణాలని కాపాడటం మాత్రమే కాదు, మీలాంటి వాళ్ళ ప్లాన్స్ని బ్రతికించడం కూడా మాకు అలవాటే. ఇంట్లో ప్రాబ్లం అని తెలిసిన ప్రతిసారి వస్తూ ఉండండి. మీరు అందుబాటులో లేకుంటే మనకి సెట్ అయ్యే డాక్టర్స్నైనా పంపిస్తూ ఉండండి. అలాగే యువరాజ్. థ్యాంక్ యూ. ఓకే సిస్టర్. అంటే అత్తయ్యకి నిజంగా పక్షవాతం రాలేదా యువరాజ్? లేదు నిషి. హాస్పిటల్కి తీసుకెళ్దాం పదండి. అమ్మకి పారాలిసిస్ వచ్చింది. హాస్పిటల్కి తీసుకెళ్లడం కంటే డాక్టర్ని ఇక్కడికి తీసుకురావడం మంచిది. నిజంగా పక్షవాతం అనుకుని లోపల పర్ఫార్మెన్స్ ఎక్కువ చేశాను. పర్ఫార్మెన్స్ అలా ఉంటేనే అందరూ నిజం అనుకుంటారు నిష్క. ఇప్పుడు అమ్మను అడ్డం పెట్టుకుని ఆ కేదార్కి ఆస్తి రాకుండా ఆపొచ్చు. అవసరమైతే జగదాత్రి కేదార్లను ఇంట్లో నుంచి బయటికి గెంటేయించు. అవును యువరాజ్, ఆ బాధ్యత కూడా నువ్వే తీసుకోవాలి. తీసుకుంటాను యువరాజ్. జగదాత్రికి చుక్కలు చూపించి వాళ్ళంతటా వాళ్లే బయటికి వెళ్ళేలా చేస్తాను. సరే పద లోపలికి. రే, భయపడాల్సిందేమీ లేదు కదా? ఏం లేదు నాన్న, మీరేం భయపడకండి. అమ్మకేం కాదు, నేను నిష్కా చూసుకుంటాం. సరేనా? నా కొడుక్కి దక్కాల్సిన ఆస్తి దిక్కుమాలినోడికి దక్కుతుందంటే చూస్తూ ఎట్లా ఊరుకుంటాననుకున్నావమ్మే? ఈ పొద్దు నుంచి మీకుంటాదమ్మే. 2 దినాలు తిరగకుండానే దీనికి సేవలు మేం చెయ్యలేమనే మీ అంతటా మీరే పరిగెత్తేలా చేస్తాను చూడండి. దాత్రి, పిన్ని పడుకుంటుందిలే గాని వెళ్ళి వంట చేయి. సరే. ఏంటత్తయ్య గారు, ఏమైంది? బెడ్షీట్ కప్పమంటారా? సరే. కాలు దురద పుడుతుందేమో దాత్రి. ఒక్క నిమిషం. ఎక్కడత్తయ్య? ఇక్కడ. తగ్గిపోతుంది. చాలా అత్తయ్య గారు. సరే మీరు పడుకోండి, నేను వెళ్ళి వంట ప్రిపేర్ చేస్తాను. వాటరా? సరే. లేవండి, పట్టుకో. తాగండి. అత్తయ్యగారు, 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 జాగ్రత్త. ఏమైంది పిన్ని? మీరే కదా నీళ్లు తాగాలి అని అడిగారు, మరి ఇంతలోనే బయటికి ఉమ్మేశారు. నోరు కూడా వంకరగా ఉంది, కానీ నీళ్లు మాత్రం ఎలా స్ట్రైట్ గా ఉమ్మగలిగారు? పర్వాలేదులేండి, అత్తయ్య గారికి ఎందుకు ఉమ్మాలనిపించిందో మనకు తెలియదు కదా. నేను క్లీన్ చేస్తానులేండి, పడుకోండి. పడుకో పిన్ని, పడుకో. కేదార్, అత్తయ్య గారికి ముందు తినిపించి టాబ్లెట్స్ వేసిస్తే అత్తయ్య గారు పడుకుంటారు. ఆ తర్వాత కావాలంటే మనం వండుకొని తినొచ్చు. మరి
పిన్నికి ఏం తినిపిస్తావు దాత్రి? ఆ, ఆ, ఓట్స్ చేస్తాను. హా, ఆ, కాసేపు ఉండండి అత్తయ్య గారు, ఓట్స్ కలుపుకొని వస్తాను. ఆ, నేను చూస్తాను, నువ్వు వెళ్ళు దాత్రి. నేను చూస్తాను. కాళ్ళు నొప్పిగా ఉన్నాయా? ఎప్పటికైనా నీ జీవితం మా కాళ్ళ దగ్గరే రా అబ్బోడా. నువ్వు అనవసరంగా గాల్లో మేడలు కడతా ఉండావు. ఈ ఇంటికి ఎప్పటికైనా నా కొడుకేరా అసలు సిసలైన వారసుడు. నువ్వు ఈ ఇంట్లో ఉండాలి అంటే ఈ రోజు నువ్వు నా కాళ్ళు పట్టాలా, రేపు నా కొడుకు కాళ్ళు పట్టాలా? ఇలా కాదు పిన్ని, ఉండండి, ఆయిల్ తెచ్చి రాస్తాను. నా కొడుకు దక్కాల్సిన ఆస్తిని తన్నుకు పోవాలని చూస్తావా? ఓ, కేదార్, దీనికి అనుమానం వచ్చుండాదంటే నా నాటకం బయటపడిపోతుంది. అయ్యో అత్తయ్య గారు, పిన్ని, పిన్ని. అత్తయ్య గారు. ఏమైంది కేదార్? నువ్వేమో పడిపోబోయావు, అత్తయ్య గారేమో కింద పడిపోబోయారు. ఏమో దాత్రి, నన్నైతే వెనక నుంచి ఎవరో తన్నినట్టు అనిపించింది. పిన్ని ఎందుకు పడ్డారో అర్థం కాలేదు. బహుశా పిన్ని పడిపోబోతుంటే కాలు తగిలిందేమో దాత్రి. ఏమో, అత్తయ్య గారికి మామూలుగా ఉన్నప్పుడు కంటే పక్షవాతం వచ్చాకే ఎక్కువ పవర్ వచ్చినట్టుంది. సరే అత్తయ్య గారు, ఓట్స్ తిందరు, లేవండి. కొంచెమే కొంచెమే. ఆ. అత్తయ్య గారు, అత్తయ్య గారు, మీరు కాసేపు ప్రశాంతంగా పడుకోండి. సరే. దాత్రి, పిన్నికి నేను ఆయిల్ రాస్తాను, నువ్వు వెళ్ళి వంట చేయి. అది- వెళ్ళు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.